మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. సో మేన రాశి వారికి సంబంధిద్దాం. మేన రాశి వారికి జూలై మాసంలో యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో కుజుడు, పంచమంలో గురుడు, అలాగే అర్ధాష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తుంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఈ యొక్క కుజుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది. ఇన్ యువర్ ప్రొఫెషన్లో మంచి విల్ పవర్తో, మంచి ధైర్యంతో, చాలా సాహసంతో, అలాగే ఇటువంటి జటిలమైన కార్యాచరణ అయినా కూడా నేను మీకు ఇచ్చే టాస్క్ వర్క్లో ఎలాంటిదైనా కూడా డెఫినెట్గా దాన్ని ఒక ఛాలెంజ్గా మీరు తీసుకుని ముందుకెళ్ళే విధంగా కుజుడి యొక్క సంచారం అద్భుతంగా ఇక్కడ మనకి తృతీయ స్థానంలో యోగిస్తుందని చెప్పాలి. ఇక పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం యాక్చువల్గా పూర్వపుణ్యస్థానం అనే స్థానంలో 5th హౌస్లో గురువు గారి యొక్క సంచారం చాలా వరకు కూడా అనుకూలతని ఎడ్యుకేషన్ విషయాల్లో సంబంధించి కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, మీ సంతానం అభివృద్ధిలోకి రావడంలో కావచ్చు, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడానికి సంబంధించిన విషయాల్లో గురుడు కూడా ఇక్కడ బాగా అనుకూలిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు ఇక్కడ మనం చూస్తే కనుక మొదటి వారం అంతా కూడా రెట్రగ్రేషన్లో ఉంటున్నారు. 5th హౌస్లో బుధుడు మెయిన్గా రెట్రగ్రేషన్లో ఉండి మళ్ళీ ఆయన 7వ తారీఖుకి తిరిగి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వీక్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా వరకు కమ్యూనికేటివ్ పరంగా చాలా కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి గురు బుధులు జనరల్గానే ఎనిమిక్ ప్లానెట్స్. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, కిడ్స్కి సంతానపరంగా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు ఫస్ట్ వీక్ అంత అనుకూలతలు తక్కువ ఉన్నాయి. సో 7వ తారీఖు తర్వాత నుంచి బుధుడు రెట్రగ్రేడ్ మళ్ళీ 4th హౌస్లోకి వెళ్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ 4th రవి యొక్క సంచారం నడుస్తూ ఉంది. 17వ తారీఖు వరకు కూడా రవి అర్ధాష్టమ రవి సంచారం ఏదైతే ఉందో ఇది చాలా వరకు కూడా మీకు ఉద్యోగపరమైన విషయాలకి ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అబౌట్ యువర్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత కొంచెం తగ్గినట్టు అనిపించడం కావచ్చు. సో అలాగే వెహికల్స్కి సంబంధించి కావచ్చు, ఇన్నర్ పీస్కి సంబంధించి, మానసిక ప్రశాంతతకి సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు రవి కొంచెం అబ్స్టేకిల్ అనేది క్రియేట్ చేస్తుంటాడు మొదటి 2 వారాలు కూడా. బట్ 7వ తారీఖు నుంచి బుధుడి యొక్క సంచారం ఓన్ హౌస్లో చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ ఇలాంటి ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతం తగ్గించే విషయాల్లో కొంచెం స్టెబిలైజేషన్ అనేది 2వ వీక్ ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం.
ఈ రాశికి 4వ తారీఖు నుంచి కూడా జూలై 4 నుంచి కూడా శుక్రుడు సింహరాశిలోకి కేతువుతో కలిసి సంచారంలో ఉండబోతున్నారు. ఇక్కడ షష్టమ శుక్రదోషం కనిపిస్తూ ఉంది. ఫీమేల్ పర్సనాలిటీస్తో ఆర్గ్యుమెంట్స్ కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ సిబ్లింగ్స్, సర్వెంట్స్ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొన్ని అబ్స్టెకల్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కూడా కళత్రకారకుడు శుక్రుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ అటు మీ కొలీగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఫీమేల్ పర్సనాలిటీస్తో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. వెన్ను నొప్పి అనేది కొంచెం బాధించే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని జనరలైజ్డ్కి రాశి వాళ్ళకి నడుస్తుంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా మంచిది. ఏలినాటి శని ప్రభావం వల్ల సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డౌన్ అవటం. మొన్నటి వరకు కూడా రాహు మీద గురువుగారి వీక్షణ ఉంది మిథున రాశి నుంచి. ఇప్పుడు గురువుగారి ప్రొటెక్షన్ లేదు కాబట్టి రాహు కూడా వ్యయ స్థానంలో చాలా వరకు అనవసరమైన ఖర్చులు కావచ్చు, వ్యయాలు కావచ్చు, లేదా సమ్ డిస్టర్బెన్స్డ్ స్లీప్ కానీ క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాహు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకునే ప్లానింగ్ కూడా చేస్తూ ఉండాలి ఇన్ జనరల్గా. సో అలాగే మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం అనుకూలత తక్కువగానే ఉంది. ఏలినాటి శని రాశిలోనే నడుస్తూ ఉంది కాబట్టి బాండింగు, అండర్స్టాండింగ్ అనేది ప్రస్తుతం మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఉండే ఆస్కారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ ఉండటం అనేది అవసరం. మ్యారేజ్ మ్యాచెస్ చూడటం కాదు, బాండింగ్, అండర్స్టాండింగ్ ఉండటం అనేది చాలా మంచిది. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఏలినాటి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయటం, రాహుకి మినుములు 1 కేజీంబావు, అలాగే బూడిద రంగు వస్త్రం దానం ఇవ్వటం, రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదవటం, లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతి శుక్రవారం శుక్రుడికి పూజ చేయటం, లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవటం ప్రతి శుక్రవారం చాలా మంచిది. ఈ రాశిలో శని వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి ఏంటి, వ్యయ స్థానంలో రాహు వల్ల ఖర్చుల విషయం ఏంటి, ఏ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు, అర్ధాష్టమ రవి దోషము, ఈ షష్టమ స్థానంలో శుక్రకేతువుల యొక్క సంచారం వల్ల అటు ఇన్నర్ పీస్కి కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు రిలేటివ్స్తో కానీ వీళ్ళతో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు. ఇవి మనం వీక్లీ ఫాలో అవుతుంటే ఇంకా బాగా తెలుస్తుంది. పర్టిక్యులర్ వీక్లో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది మనకి వీక్లీ ఫాలో అయితే ఏది ఎలివేటెడ్గా జరుగుతుంది ఆ వీక్, ఏ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ రెమెడీ చేస్తే బాగుంటుందని వీక్లీలో ఇంకా బాగా మీకు ఐడియా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ గ్రహాలకి గ్రహశాంతి మంత్రాలు చదువుకోవడం కూడా మంచిది. ఇందాక నేను చెప్పినట్టు శనికి, అలాగే రవికి, శుక్రుడికి కూడా, రాహుకి. సో డిస్క్రిప్షన్లో అన్ని గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు ఇస్తాను, చక్కగా మీరు అవి కూడా చదువుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.